హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపరడి ఉచినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ హరికిన్ పటపుదేవి పుణ్యముల ప్రోవు పెన్నిక్ అర్ధంబు పెన్నిక్క చందురుతో బుట్టు భారతీ గిరిసుతల్తో నాడుపు బోణి తమరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భసురతం లేములు వపుతల్లి సిరియిచ్చు నిత్య కళ్యాణముల్ క్షోణితలంబునెన్నుదురు సొకగ మృక్కిను తింతు సైకత శ్రోణికిన్ చంచరీక చయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి త్వయజాత భవచిత్తవశీకరణైక వాణికి అక్షదామ శుకవారిజ పుస్తక రమ్యపాణికిన్ పుట్టంబుట్ట శరంబునన్ మొలవ అంభోయాన పత్రంబునన్ నెట్టంగల్గను కాళిగొల్వను పురాణింపన్ దొరంకొంటి మీదెట్టే వెంట జరింతు తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్ పట్టు మానకు మమ్మ నమ్మితిజుమీ బ్రాహ్మీదయాంభోనిధి ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠీం స్మితదంత పంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం శ్రీవిద్యే శివవామభాగనిలయే శ్రీరాజరాజార్చితే శ్రీనాథాదిగురుస్వరూప విభవే చింతామణిపీఠికే శ్రీవాణీ గిరిజానుతంఘ్రికమలే శ్రీశాంభవి శ్రీశివే మన్యాన్నే మలయధ్వజాధిపసుతే మాం పాహి మీనాంబికే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. చతుర్థస్కంధం 15వ అధ్యాయంలో పృథు చక్రవర్తి అర్చి యొక్క పట్టాభిషేకానికి సంబంధించినటువంటి విశేషాలని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ, విదురుడితో కుబేరుడు ఉత్తమమైనటువంటి బంగారంతో తయారు చేసినటువంటి సింహాసనాన్ని ఇచ్చాడయ్యా, అదేవిధంగా వర్ణుడు సలిలస్రావ మాతపత్రం శశిప్రభం ఇచ్చాడు. అంటే నీరు చుక్కల చుక్కలుగా నీరు చల్లగా కారుతూ ఉండేటువంటి ఒక ఆతపత్రాన్ని గొడుగుని ఇచ్చారంటే రాజలాంఛనంగా శ్వేతం చల్లనైనటువంటి గొడుగు ఉండడం అనేటువంటి రాజలాంఛనం, అది పట్టుకొచ్చి ఇచ్చారయ్యా అని చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు ఏమిటేమిటి ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఆయన 15వ శ్లోకంలో చెప్తూ, వాయుశ్చ వాల వ్యజనే ధర్మ కీర్తిమయీం స్రజం ఇంద్ర కిరీటముత్కృష్టం దండం సంయమనం యమః. వాయుచ వాయుదేవుడు వాలవ్యజనే, వాలవ్యజన అంటే వింజామరలు, అంటే మామూలుగా సినిమాల్లో వాటిలో కూడా చూపిస్తుంటారు చూసారు, పొడుగ్గా ఉండి నెమల ఈకలతో ఉంటూ పిడి కలిగినటువంటి బంగారు పిడిలు కలిగినటువంటి ఫ్యానులు లాంటివి, అంటే విసిరికర్రలు లాంటివి ఉండేటువంటి వాటిని వాలవ్యజనములు అంటారు, వింజామరలు అంటారు. అవేమో వాయుదేవుడు ఇచ్చాడయ్యా. ధర్మ కీర్తిమయీం స్రజం, ధర్ముడు అంటే ధర్మమే ఆకారముగా కలిగినటువంటి పరమాత్మ యొక్క తత్వము, ఆ ధర్మ అనేటువంటిది. సరే, ధర్ముడు అనేటువంటి వాడి ముందు
మైత్రి వాళ్ళకి ఆ వంశంలో మనం చూసాంగా ధర్ముడు అనేటువంటి ఆ విష్ణు స్వభావం. అటువంటి ఆయన కీర్తిమయీం, కీర్తిని వర్ధిల్లజేసేటువంటి అంటే కీర్తిని పెంచేటువంటి స్రజం మాలను ఒకటి ఆయన ఇచ్చాడయ్యా. అంటే ఏమిటి? ఆ మాల ధరిస్తే కీర్తి పెరుగుతుంది. అది మామూలుగా మెడలో వేసుకుంటే దాని యొక్క ప్రభావం వల్ల, దాంట్లో ఉండేటువంటి శక్తి వల్ల, దాంట్లో ఉండేటువంటి ఆ ప్రాపర్టీ వల్ల ఆ వేసుకున్నటువంటి వ్యక్తి యొక్క కీర్తి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క ప్రభావం వల్ల ఈయన ధర్మమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ధర్ముడు ఇచ్చాడు కాబట్టి ధర్మ సంబంధంగా ఉండేటువంటి పనులు ఆయన చేస్తూ ఉంటే ఆయన కీర్తి వర్ధిల్లుతుంది. కాబట్టి ధర్ముడు కీర్తిమయీం స్రజం, స్రజం అంటే మాలనిచ్చాడు. తర్వాత ఆయన మహారాజు కాబట్టి రాజుకి ఇంద్ర ఉత్కృష్టం కిరీటం, ఇంద్రుడు ఉత్కృష్టం అంటే చాలా గొప్పదైనటువంటి, చాలా విలువైనటువంటి, తర్వాత చాలా ప్రభావవంతంతో ఉండేటువంటి కిరీటాన్నేమో ఇంద్రుడిచ్చాడు. తరువాత రాజుగారికి చేతిలో దండం ఉంటుందిగా, అంటే రాజదండం అంటారు. అది పట్టుకునే ఆయన ఏదైనా సరే తీర్పులు చెప్పాల్సి వస్తుంది. శిక్షించాలన్నా రక్షించాలన్నా కూడా ఆ దండం ఉంటుంది. దాని రాజదండం అంటారు. రాజముద్రికలు అనేటువంటివి మామూలుగా రాజులకు ఉండేటువంటి అలంకరణలన్నీ కూడా రాజుకి ధరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏం చేశాడు? యమః సంయమనం దండం, యముడు సంయమనం అంటే సంయమనం, అందరినీ కంట్రోల్ చేసేటువంటి, అంటే శత్రువుల్ని, తరువాత దుర్మార్గుల్ని, అవినీతి పరుల్ని, తరువాత మిగతా అరాచక శక్తులన్నిటినీ కూడా సంయమనం అంటే వశం చేసుకుని వాళ్ళని కంట్రోల్లో పెట్టేటువంటి దండాన్ని వాళ్ళు యముడొచ్చి ఇచ్చాడయ్యా అన్నారు. అందువల్ల ఆ దండం, ఆ ఉండేటువంటి దండం దేనికి ప్రతీక అంటే అది ఆ రాజుకి ఆ అధికారం సంక్రమిస్తుంది. ఎవరు పడితే వాళ్ళు శిక్షించడానికి అధికారం ఉండదు. అది ఒక రాజుకి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా తీర్పులు చెప్పి కోర్టులు శిక్షలు వేసేటువంటి అధికారం కోర్టులకి ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా రాజుకి ఆ అధికారం, ఆ వ్యక్తి ఎవరైతే ఆ వ్యక్తి ఆ దండాన్ని పట్టుకుంటారో ఆ పట్టుకున్నటువంటి వ్యక్తిని చూస్తే ఓహో ఈ వ్యక్తికి ఈ అధికారం ఉందన్నమాట అని అది సింబాలిక్గా ఆ దండం ఇస్తారు. సరే, తర్వాత ఏమైంది అంటే బ్రహ్మమయం వర్మ భరతీ హరముత్తమం హరి సుదర్శనం చక్రం తత్ ప్రజ్ఞవ్యాహతాం శ్రియం. బ్రహ్మగారు బ్రహ్మమయం అంటే ఇక్కడ బ్రహ్మ ఆ దీర్ఘం ఉన్నట్టయితే చతుర్ముఖ బ్రహ్మ అవుతుంది. దీర్ఘం లేకుండా బ్రహ్మ అని మాత్రమే అంటే పరమాత్మ అనేటువంటిది, లేదా బ్రహ్మ అంటే పరమాత్మ స్వరూపమైనటువంటి వేదము అనేటువంటి అర్థం వస్తుంది. బ్రహ్మ దీర్ఘం ఉందనుకోండి హాకి, అప్పుడు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మమయం వర్మ అంటే కవచం, వేదమయమైనటువంటి వేదరూపమైనటువంటి కవచాన్ని బ్రహ్మగారు వచ్చి ఇచ్చారట. అంటే ఏమిటి? వేదంలో ఏమిటి? వేదం అంతా కూడా సత్యం. అంటే వేదం అనేటువంటిది పరమమైనటువంటి సత్యాల్ని చెప్పేటువంటిది. తరువాత వేద విహితములు అంటే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో, ఏవి ఏ విధంగా చెయ్యాలో అనేటువంటి డూస్ డోంట్స్ అని చెప్తూ అందులోనే జ్ఞానం కూడా ఉండేటువంటిది. అది ఎప్పుడూ కూడా కవచం కింద ధరించుకుంటూ ఉంటారు. అది కవచము అంటే, కవచం అంటే రక్షిస్తుందిగా, ఏదైనా అటాక్ జరుగుతున్నప్పుడు కవచం రక్షిస్తూ ఉంటుందిగా. కాబట్టి వేదంలో చెప్పినటువంటి విహితమైనటువంటి కర్మలు, చేయకూడని నిషిద్ధమైనటువంటి కర్మలను చెప్తూ ఆ చేసేటువంటి రాజుని కానీ ఆ వ్యక్తిని కానీ రక్షించేటువంటిది వేదం.
కాబట్టి కవచం ఏ విధంగా అయితే రక్షిస్తూ ఉంటుందో, ఈ వేదాన్ని అనుసరించేటువంటి వాళ్ళు, ఆగమాలను అనుసరించేటువంటి వాళ్ళు, ధర్మాన్ని అనుసరించేటువంటి వాళ్ళను రక్షించేటువంటిది ఏమిటంటే ఆ ధర్మమే, ఆ వేదమే. అందుకనే ధర్మో రక్షతి రక్షిత అంటారు, సత్యమేవ జయతే అంటారు. సత్యం అంటే పరమమైనటువంటి ఆ సత్యం ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది, అదే జయం ఉంటుంది. కాబట్టి బ్రహ్మమయం వర్మ, వర్మ అంటే కవచం ఇచ్చారు. తర్వాత భారతీ హారం ఉత్తమం అంటే చాలా గొప్పదైనటువంటి, అంటే చాలా విలువ కలిగినటువంటి హారాన్ని సరస్వతీదేవి ఇచ్చిందయ్యా. తరువాత ఆహారం బహుశా లక్ష్మీదేవికి ఇచ్చి ఉంటుంది ఆవిడ. సరే, హరి సుదర్శనం చక్రం, శ్రీహరి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు. ఇక్కడ డౌట్ వచ్చేస్తుంది మనకి, ఏమిటండి ఆయన నారాయణ అంశ కదా, అటువంటి వాడు మళ్ళీ శ్రీహరి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే అవ్యయ అనేటువంటిది మనకు అర్థమైతే, అవ్యయము అంటే ఖర్చు కానటువంటిది అని అర్థం. ఖర్చు కానటువంటిది అవ్యయము అంటారు. ఇప్పుడు అతి సింపుల్ ఉదాహరణ మనం చెప్పాలనుకోండి, అంటే ఏమిటనమాట, మనం అద్దం ముందు నిలబడ్డాం అనుకోండి. అద్దం ముందు నిలబడినప్పుడు మన యొక్క ప్రతిబింబం అందులో పడుతుంది. ఓకే, ఈ ప్రతిబింబం పడితే మనం ఇక్కడ ఖర్చు అయిపోయామా? ఇక్కడ మనం ఖర్చు అయిపోయి ఇక్కడ లేకుండా వెళ్ళిపోయి అద్దంలోకి వెళ్ళిపోయామా? అవలేదు కదా. మనం ఇక్కడే ఉన్నాము, మన బింబం అక్కడ పడుతుంది. అంటే సడన్గా ఎవరైనా వచ్చి అద్దాన్నే చూశారనుకుందాం, ఓహ్ ఈయన అద్దం అనేటువంటి సంగతి వాళ్ళకి ఐడియా లేకపోయేటప్పటికి, ఓహో ఈ మనిషి ఇక్కడ ఉన్నాడన్నమాట అని మనం ఏ విధంగా అయితే బోల్తా పడతామో, అందువల్ల ఈ ప్రపంచం అంతా కూడా మిథ్యా ప్రపంచము అన్నారు. అందుకని అమ్మవారు మిథ్యా జగదధిష్టానాయై, మిథ్యా జగదధిష్టాన అని అమ్మవారికి పేరు. మిథ్యా లేనిది ఉన్నట్టుగా కనిపించడం, అది ఈ ఉండేటి అద్దం ముందు నిలబడ్డ నేను ఏ విధంగా అయితే వ్యయం కాలేదో, నేనేమి ఖర్చు అయిపోలేదు, నా యొక్క ప్రతిబింబం అక్కడ అద్దంలో కనిపిస్తున్నట్టుగా పృథు చక్రవర్తి ఈ విధంగా భూమండలానికి వచ్చినప్పుడు ఆయన ఎవరి ప్రతిబింబము అంటే ఎవరి యొక్క అంశతో వచ్చాడు అంటే పరమాత్మ యొక్క అంశతో ఆయన వచ్చాడు. ఆ అంశ మామూలుగా ఎనర్జీ అంటే ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ అనేటువంటి ఫండమెంటల్ ఫిజికల్ ప్రిన్సిపుల్ ఏదైతే ఉందో, ఈయన ఎనర్జీ స్వరూపుడు కాబట్టి పరమాత్మ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డెస్ట్రాయిడ్. అందువల్ల ఆ ఎదురుగా ఉండేటువంటి దాంట్లోకి ట్రాన్స్ఫర్మ్ అయింది తప్ప దానిలో ఏ విధమైనటువంటి వ్యయము ఖర్చు కాలేదు. కాబట్టి అటువంటి హరి సుదర్శన చక్రం ఇచ్చాట ఆయనకి. సుదర్శనం చక్రం మామూలుగా చక్రం అది ఒక ఆయుధం కాబట్టి పూర్వం రాజులందరికీ కూడా ఇటువంటి రకరకాలైనటువంటి కొన్ని వందల రకాలైనటువంటి ఆయుధాల యొక్క వివరణ మనకి భారతంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అందులో ఈ చక్రం అనేటువంటిది ఒక ఆయుధం. అది సుదర్శనం. మామూలుగా కొంచెం వేదాంతపరమైనటువంటి అర్థం ఏమిటి అంటే, ఆ చక్రాన్ని ఎప్పుడైతే ధరిస్తాడో రాజు, అప్పుడు ఆ రాజు యొక్క దర్శనం అవుతుంది, అంటే మంచి అవుతుంది. సుదర్శనం అంటే మంచిని దర్శించేటువంటి లక్షణమే చక్రంగా నిరంతరం ఆ రాజులో తిరుగుతూ ఉంటుంది. సమస్తమైనటువంటి సృష్టిలో కూడా భగవంతుడున్నాడు అనేటువంటి ఆ భగవంతుడి యొక్క దర్శనం కలగడాన్ని సుదర్శనం అంటారు. కాబట్టి ఈ పృథు చక్రవర్తికి హరి ఆ సుదర్శనం అనేటువంటి ఆయుధ రూపంలో ఇచ్చిన ఈ పృథువు ఈ దేశాన్ని పరిపాలించేటువంటి రాజు అన్నిటిలోనూ కూడా ఆ భగవత్స్వరూపమైనటువంటి సుదర్శనాన్ని ఆయన చూడడం కోసం అన్నట్టుగా హరి వచ్చి ఆయనకి సుదర్శన చక్రం ఇచ్చాడు. తరువాత తత్పత్న్యాః తత్ అంటే ఆ పరమాత్మ యొక్క పత్ని అయినటువంటి ఆ లక్ష్మీదేవికి వ్యాహతాం శ్రియం అవ్యాహతాం
శ్రియం, ఇక ఏ విధమైనటువంటి నాశనం లేనటువంటి తరిగిపోనటువంటి సంపదను ఆ బ్రహ్మగారు, సరస్వతి, తర్వాత శ్రీహరి వీళ్ళందరూ కూడా తరిగిపోనటువంటి సంపదని ఆ అర్చి రూపంలో ఉండేటువంటి ఆ పృథు చక్రవర్తి భార్యకి ఇచ్చారయ్యా అన్న తరువాత ఇంకా ఎవరెవరు ఏమిటేమిటి ఇచ్చారు అనేటువంటి విషయాన్ని చెప్తూ, దశచంద్రమసిం రుద్రశతచంద్రం తథాంబికా సోమో అమృతయాన స్వాస్త్వష్టారూపాశ్రయం రథం. రుద్రుడు దశచంద్రం 10 చంద్రబింబముల వరగలిగినటువంటి అసిం కత్తినిచ్చట. అంటే ఏమిటి, రుద్రుడు వచ్చి ఆయనకు ఒక కత్తి ఇచ్చాడు. ఆ కత్తి మీద ఏమిటి ఉంటుంది అంటే, ఆ కత్తికి మామూలుగా వర ఒకటి ఉంటుందిగా, అంటే ఒక షీత్, ఒక కవర్ ఉంటుంది, అందులో ఈ కత్తిని పెడతారు. ఆ కత్తి మీద దశచంద్రం 10 చంద్రబింబాలు బొడిపులుగా ఉండేటువంటి వర ఉంది. ఆ వరలో ఆయన కత్తి పెట్టుకుంటాడు. అంటే ఏమిటంటే దాని మీద ఉండేటువంటి ఆ డిజైన్ ఏమిటంటే దశచంద్రం బుడిపలు అన్నమాట. అంటే చిన్న చిన్న మామూలుగా ఇది చూసారా, ఏవో అంటిస్తూ ఉంటారే, ఆ పై కనిపించేటువంటి బుడిపల్ల అంటారు, అలాంటిది 10 చంద్రుడు ఉండేటువంటి కత్తిని ఇచ్చాడు. రుద్రుడు ఇచ్చాడయ్యా. మరి ఆయన భార్య కూడా వచ్చిందిగా, ఆవిడ తథా అంబికా శతచంద్రం, శతచంద్రం 100 అంటే శతచంద్రం. అదేవిధంగా కత్తి ఇచ్చేటప్పుడు ఇంకో దానితో అటాచ్డ్గా ఉండేటువంటి డాల్ ఒకటి ఉంటుంది. కాబట్టి అంబిక పార్వతీదేవి ఏం చేసిందంటే 100 శతచంద్రం అంటే 100 బుడిపలు కలిగినటువంటి డాల్ ఇచ్చింది. అంటే డాల్ ఇలా అడ్డం పెట్టుకుంటారు, దాని మీద బుడిపలు కింద ఉండేటువంటి చంద్రుడి యొక్క బొమ్మలలాగా ఉండేటువంటి డాలుని ఆవిడ ఇచ్చింది, బుడిపలు గల డాల్ ఇచ్చింది. సోమః చంద్రుడు అమృతమయాన్ అశ్వాన్. అప్పుడు చంద్రుడు వచ్చి ఆయన ఏం చేశారు, అమృతమయాన్ మరణం లేనటువంటి అశ్వాన్ గుర్రాలను ఆయన ఇచ్చాడు. ఏమిటి అంటే, పృథు చక్రవర్తి రాజు కాబట్టి రాజు రథం మీద కానీ అశ్వారూఢుడై వెళుతూ ఉండాలి కాబట్టి ఆ వాహనాలకి సంబంధించినటువంటి అశ్వాలు చాలా ఉత్కృష్టమైనటువంటి గొప్పమైనటువంటి తేజోవంతమైనటువంటి, అంటే అమృతం అంటే మరణం లేకుండా వారి జీవితకాలం కూడా ఏ విధమైనటువంటి లోటు లేకుండా, రోగాలు లేకుండా, రొష్టులు లేకుండా అమృతప్రాయంగా ఉండేటువంటి అశ్వాన్ చంద్రుడిచ్చాడయ్యా. తర్వాత త్వష్టారూప రథ రూప ఆశ్రయం రథం. త్వష్ట అనేటువంటి ఒక ప్రజాపతి ఉన్నాడు, త్వష్ట ప్రజాపతి అంటారు. త్వష్ట అంటే వడ్రంగి అని అర్థం అన్నమాట. విశ్వకర్మ అంటే దేవతలందరికీ కూడా ఆర్కిటెక్ట్ అండ్ ఇంజనీర్ని విశ్వకర్మ అంటారు. దేవతలకి వడ్రంగి పని చేసేటువంటి ఆ ప్రజాపతిని త్వష్ట ప్రజాపతి అంటారు. అంటే మామూలుగా మన లాంగ్వేజ్లో వడ్రంగి ఏం చేస్తాడు, కుర్చీలు చేస్తాడు, ఏదో టేబుల్స్ చేస్తూ ఉంటాడు, ఏదో పీటలు ఇవన్నీ చేస్తూ ఉంటాడుగా. అదేవిధంగా బళ్ళను కూడా వడ్రంగులు తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పృథు చక్రవర్తికి త్వష్ట రూపాశ్రయం రథం, మంచి రూపంతో ఉండేటువంటి, అంటే మంచి అందంగా ఉండేటువంటి, సౌందర్యంగా ఉండేటువంటి, మంచి డిజైన్తో ఉండేటువంటి రథాన్ని త్వష్ట ప్రజాపతి, త్వష్ట అనేటువంటి ఆయన పట్టుకొచ్చి ఇచ్చాడు అన్నారు. అగ్ని రజగవం చాపం సూర్యో రశ్మిమయానిషూన్ భూః పాదుకే యోగమయ్యౌ ద్యౌః పుష్పావళిమన్వహం. అగ్ని ఓ విదురా, అగ్నిదేవుడు అజగవం చాపం, అజగం అంటే మామూలుగా మేక అన్నమాట. మేక, తర్వాత గవం అంటే ఆవు, లేకపోతే ఆవు జాతికి సంబంధించిన ఎద్దు, ఏదైనా కావచ్చు. అజగవం మేక, తర్వాత గవం ఆవు యొక్క కొమ్ములతో చేసినటువంటి చాపాన్ని ఇచ్చాడు.
అంటే ఆ పృథు చక్రవర్తి రాజు కాబట్టి రాజుకు ధనస్సు ఉండాలి కాబట్టి ఆ ధనస్సు దేంతో తయారు చేయబడిందంటే ఆవు యొక్క కొమ్ములతోనూ లేకపోతే మేక యొక్క కొమ్ములతోనూ తయారు చేయబడినటువంటి ధనస్సుని అగ్నిచ్చాడు. మరి బాగానే ఉంది, ధనస్సు అయితే ఉంది, దాంట్లో పెట్టి విడవడానికి బాణాలు ఉండాలి కదా. బాణాలు ఎవరిచ్చారంటే సూర్య రశ్మిమయాన్ ఇషువులు అంటే బాణములు అని అర్థం అన్నమాట. సూర్య రశ్మిమయాన్ అంటే సూర్యకిరణాలను తన కిరణాలనే బాణాల కింద తయారు చేసి ఆయనకి అగ్నిదేవుడిచ్చినటువంటి ఆ ధనస్సులో పెట్టి ఈయన ఆ కిరణాలనేటువంటి బాణాల ద్వారా బాణప్రయోగం చేయడానికి అన్నట్టుగా సూర్యుడు రశ్మిమయాన్ ఇషునిచ్చారు అన్నారు. ఇందులో కొంచెం జాగ్రత్తగా వెనక్కి వెళ్ళి గమనించినట్లయితే గోవు యొక్క కొమ్ముతో అంటే గోవు దేనికి సంబంధమైనటువంటిది అంటే గోవు ధర్మానికి ప్రతీక. ఎప్పుడైతే ధర్మమే విల్లుగా కలిగినటువంటి రాజు యొక్క ఆ శక్తిలో సూర్యుడి యొక్క కిరణాల లాంటి బాణాలను ఉంటాయి. అంటే ధర్మం ఎంత సూటిగా కిరణాలలాగా వెలుగులుగా షార్పుగా తేజస్సుతో ఆ ధర్మం అనేటువంటి ధనస్సు ధరించినటువంటి వాడి మాట కానీ వాడి చేష్ట కానీ వాడి చూపు కానీ వాడి యొక్క కర్మలన్నీ కూడా ఎలా ఉంటాయంటే సూర్యకిరణాల్లాగా వాడిగా వేడిగా తరువాత దహించేటువంటి విధంగా తర్వాత వెలుగిచ్చి అందరినీ కూడా ఆ వెలుగులో అన్నీ అర్థమయ్యేటట్టు చేసేటువంటి విధంగా ఆ బాణాలు ఉంటాయి. కాబట్టి పృథు చక్రవర్తికి అటువంటి బాణాలను ఇచ్చాడయ్యా. తర్వాత భూదేవి ఏమి ఇచ్చింది అంటే మామూలుగా భూదేవి అంటే మామూలు మనం అనుకున్నట్టు ఎర్త్ అనుకోండి, ఊరికనే ఈ దేశం అనుకోండి. ఈ దేశంలో మరి రాజుగారు ఇటు ప్రయాణం చేయాలి కదా. ప్రయాణం చేయాలి అంటే ఆయన ఊరికిన మామూలు కాళ్ళతో వెళ్ళిపోడుగా, ఆయనకి ఏవో పాదరక్షలు ఉండాలిగా. ఆ పాదరక్షలు ఉంటే ఆయన ఒకసారి నడిచి వెళ్తాడు, ఒకసారి రథం మీద వెళ్తాడు, ఒకసారి గుర్రం మీద వెళ్తుంటాడు. ఏదున్నా సరే ఎలా వెళ్ళినా సరే ఆయనకి పాదరక్షలు ఉండాలి. కాబట్టి యోగమయ్యౌ పాదుకే భూదేవి యోగమయమైనటువంటి అంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆ పాదరక్షలు ఇచ్చింది. అంటూ ఇప్పుడు ఆయన అందులో ఆ జోళ్ళల్లో కాళ్ళు పెట్టుకుని నేను ఇక్కడి నుంచి ఏదో ఢిల్లీ వెళ్ళాలి అని బయటకు వచ్చి ఒకసారి అనుకున్నాడంటే ఆ పాదరక్షలు ఇమ్మీడియట్గా కూడా ఢిల్లీకి తీసుకెళ్ళిపోతాయి. అంత వేగంగా తీసుకువెళ్ళగలిగినటువంటి ఆ పాదరక్షల్ని భూదేవి ఇచ్చింది. దాన్నే యోగమయ్యావు అంటే ఎక్కడికి ఏ కోరిక పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి ఆ పాదరక్షలు తీసుకెళ్ళేటువంటివి ఇచ్చిందయ్యా. ధియౌహు తర్వాత స్వర్గలోకానికి అధిష్టాన దేవత, స్వర్గలోకానికి రాజుని ఇంద్రుడు అంటారు. స్వర్గలోకానికి అంటే అధిష్టాన దేవత అని ఉంటుంది. అంటే ఇప్పుడు భూమి ఉందనుకోండి, భూమి అనేటువంటిది భూలోకము అంటాం. భూలోకానికి అధిష్టాన దేవత ఉంటుంది. అంటే దానిని అధిష్ఠించి ఆ భూమండలంలో సమస్తమైనటువంటి ఆ జీవశక్తుల్ని నింపేటువంటి దేవతా స్వరూపాన్ని దాన్ని అధిష్టాన దేవత అంటారు. అదేవిధంగా ఈ అధిష్టాన దేవతగా కలిగినటువంటి భూమిని రాజులు అనేటువంటి వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. అదేవిధంగా స్వర్గాధిష్టాన దేవత, స్వర్గం అనేటువంటిది ఒక లోకం, దాన్ని అధిష్ఠించినటువంటి ఒక దేవతా స్వరూపం ఉంటుంది, ఒక వెలుగు, ఒక జ్ఞానం, ఒక శక్తి ఉంటుంది. అలా ఉండేటువంటి ఆ స్వర్గంలో ఒక సింహాసనం ఉంటే దాని మీద 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పరమాత్మ చేత నియమింపబడినటువంటి ఇంద్రుడు అనేటువంటి ఒక దేవుడు, ఒక దేవత వచ్చి దాని మీద కూర్చుంటుంది. కాబట్టి ద్యౌహు స్వర్గాధిష్టాన దేవత అను అహం పుష్ప ఆవలిం. తరువాత స్వర్గాధిష్టాన దేవత ఏం చేసింది? అనుహం ప్రతిరోజు కూడా పుష్ప ఆవలిం,
ప్రతిరోజు కూడా ఆ పృథు చక్రవర్తికి ఒక పుష్పమాలను పంపిస్తూ ఉండేదిట. అంటే ఏమిటన్నమాట, స్వర్గంలో స్వర్గంలో ఏమిటంటే సపోజ్ ఏవో రకరకాలైనటువంటి చెట్లు ఉంటాయి, చేమలు ఉంటాయి, కదంబ వృక్షాలు ఉంటాయి, తర్వాత ఏమో ఈ ఈ కల్పతరువులు ఉంటాయిగా, ఆ కల్పతరువుల్లో ఉండేటువంటి పుష్పాల చేత మాలలు అల్లి ఆ ఇంద్రుడు ధరిస్తూ ఉంటాడుగా. కాబట్టి ఈయన భూమండలాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ స్వర్గాధిష్టాన దేవత ఏం చేసి ఉంటుంది అంటే, ఆ దేవతా వృక్షాలన్నీ కూడా ఇక్కడ పెట్టిన తర్వాత దాంట్లో నుంచి వచ్చినటువంటి పువ్వుల చేత రాజుగారు కాబట్టి ప్రతిరోజు కూడా కొత్త పూలమాలను అలంకరించుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి స్వర్గాధిష్టాన దేవత ప్రతిదినము పుష్పమాలను ఆయనకి ఇచ్చిందయ్యా. తరువాత ఇప్పుడు రాజుగారు కదా అయినా, ఈ రాజుగారికి శక్తులు ఉండాలి కదా. అంటే రాజుకి చదువు ఉండాలి, విజ్ఞానం ఉండాలి, నాట్యశాస్త్రం తెలియాలి, సంగీతం తెలియాలి, తర్వాత బలం ఉండాలి, తర్వాత మేధో సంపత్తి ఉండాలి, ఎవరినైనా పరిశోధన చేయించగలిగినటువంటి ఆ ఫ్యాకల్టీ ఉండాలి, వ్యాపారం చేయగలిగినటువంటి శక్తి ఉండాలి, అన్ని రకాలైనటువంటి టాలెంట్స్ కూడా రాజుకి ఉంటే అప్పుడు రాజు దగ్గరికి డిస్కషన్ కోసం వచ్చినటువంటి వాళ్ళు ఏం మాట మాడితే నాకేం తెలీదు మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అనేటువంటి అజ్ఞానంతో రాజు ఉండకూడదు. కాబట్టి రాజు మస్ట్ బి ఏ వెల్ వెర్స్డ్ పర్సన్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ ది సైన్సెస్. కాబట్టి అవన్నీ కూడా ఎవరెవరు ఇచ్చారు అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.